ఈ దినము కీర్తనలు 33వ అధ్యాయాన్ని చదివాం. దీంట్లో ఒక మాట నేను చదువుతాను. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. చివరి వచనంలో చాలా బాగుంటుంది. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. హల్లెలూయా. వాక్యములకు వెళ్ళక ముందు మీరందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు ఈ దినము ధ్యానించుకుందాం. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఈ దినము ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇష్టముగానో ఇష్టము లేకుండానో ఆయన కృప కోసము కనిపెట్టుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. అవునా? మీరు ఆయన కృప కోసం కనిపెట్టుకుంటున్నారు. అయితే ఇలానే ఒక కథని మీకు నేను చెప్తాను. కథ ద్వారా ఒక సందేశాన్ని మీకు నేను ఇవ్వాలని దేవుని పేరట ప్రేరేపబడ్డాను. ఒక అతను ఒక పట్టణంలో ఉంటాడు. అతను రెగ్యులర్గా బార్బర్ అంటావు క్షౌరము చేయడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ బార్బర్ షాప్కి వెళ్తూ ఉంటే రెగ్యులర్గా ఆ బార్బర్ ఈయన మంచి స్నేహితులు అవుతారు. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటారు కనుక ఒకరోజు మాట్లాడుతూ వారు దేవుని విషయమై మాట్లాడతారు. దేవుని విషయమై మాట్లాడుతూ వస్తుంటే ఆ బార్బర్ ఏమంటాడంటే, ఆ క్షౌరము చేసేవాడు ఏమంటాడంటే, మీరు దేవుని నమ్ముతున్నారు, నేను మిమ్మల్ని మర్యాద చేస్తాను, మీ నమ్మకాన్ని నేను ఎంతగానో గౌరవిస్తాను, కానీ నేను మాత్రము దేవుడు లేడు అని చెప్తాను. ఎందుకంటే దేవుడు ఉంటే ఇంతమంది ఇలా చనిపోతారా, ఇలా యాక్సిడెంట్స్ అవుతాయా, ఇంత కరువులు వస్తాయా, గొప్పవారు గొప్పవారుగా ఉంటారు, బీదవారు బీదవారుగా ఉంటారా, అనేకమైన విషయాలని ఆయన అంటే తనలో ఉన్న బాధని, తనకున్న వైరాగ్యం అంటాం, అది ప్రకటిస్తూ ఉంటాడు. ప్రకటిస్తూ ఉండి దేవుడు ఉంటే ఇలా ఉంటుందా అని, ఈ లోకం ఇలా ఉండదు అని ఆయన ఆ బార్బర్ అంటుంటాడు, క్షౌరవం చేసేవాడు అంటుంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే తనతో సంభాషణ చేయడం మంచిది కాదు, ఆర్గ్యుమెంట్ అంటాం. ఆర్గ్యుమెంట్ చేస్తే ఇది తెగేది కాదు అని తను మౌనంగా ఉండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అడుక్కునే అతను, లేకపోతే అతను ఏం చేస్తాడంటే అడుక్కునే అతనికి చాలా గడ్డం ఉంటుంది, జుట్టు చింపిరి జుట్టుతో ఉంటాడు. అతను చూసిన తర్వాత ఈయనకు ఒక ఆలోచన వస్తుంది. కొంచెం ముందుకు వెళ్తాడు. ఇంకొక ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక అతను కూడా కటింగ్ చేసుకోకుండా గడ్డం పెరిగి అంత కారముగా ఉంటాడు. వీళ్ళని చూసిన తర్వాత ఈయన ఆ బార్బర్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఒక ఆలోచన వస్తుంది. బార్బర్ షాప్ దగ్గరికి వెళ్ళి క్షౌరవం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు, బయటికి రా, బయటికి అంటే వస్తాడు. మన లోకంలో బార్బర్స్ క్షౌరము చేసేవారు లేరు అని చెప్తాడు. లేరు, ఈ లోకంలో లేరు. ఎందుకు లోకంలో ఉంటే వీళ్ళెందుకు ఉన్నారు, ఇలా వెంట్రుకలు ఇలా పెరిగి ఎంతకింత అసహ్యంగా ఉన్నారు అని అంటాడు. బార్బర్సే లేరు, అసలు క్షౌరవం చేసేవారు ఈ లోకంలో లేరు అని చెప్తే ఆయన అంటాడు, లేరు, ఎందుకు లేను, నేను ఉన్నాను కదా, నేనున్నాను, నేను చేయడానికి ఉన్నాను, మళ్ళీ ఎందుకున్నారు వాళ్ళందరూ అలా, ఒకవేళ నువ్వు ఉంటే అంటే ఆయన ఒక మాట అంటాడు, వీరు నా దగ్గరికి ఎప్పుడూ రాలేదు కనుక నేను వారికి ఏం చేయలేదు, క్షౌరము చేయలేదు, అందుకొరకే వారు అలా వికారముగా అలా ఉన్నారు అని ఆయన చెప్తాడు. ఆయన అప్పుడు ఏమంటాడంటే, దేవుని దగ్గరికి అనేకులు రాకుండా ఉన్నారని ఆయన చెప్తాడు. మనం చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలగా చేతును. ఇక్కడ దేవుడు లేడు అన్న వారికి చాలామంది ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి వారు వెళ్ళరు. వారి ప్రయాసము, వారి యొక్క కష్టము కానీ ఏ ఇబ్బందుల్లో కానీ వారు దానినే మోసుకుంటూ వెళ్తుంటారు. అయితే మనము మన జీవితంలో చూస్తూ ఉంటే నీ జీవితంలో ప్రయాసము లేకుండా జీవిస్తుంటావా అంటే
ఒక మానవుని జీవితంలో ఏదో ఒక ప్రయాసముతో జీవిస్తూ ఉంటారు. ఒకసారి ఆ ప్రయాసం ఎలా ఉంటుందంటే అది నీకు శక్తికి మించినది ఉంటుంది. నీ చేతిలో దాన్ని కంట్రోలింగ్ అంటాం. నీవు దానిని ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటావు. అది నీకు భారముగా ఉంటుంది. అయితే ఏ సిచ్యువేషన్స్ అంటే మనుషులకి మరణం అనేది మానవుడు ఆపలేడు. అనారోగ్యం ఒకసారి మనకు అనుకోకుండా వచ్చేస్తుంది. అలానే మనం చూస్తూ ఉంటే మనలో ఏదో మనకు సొంతగా వారో లేకపోతే మనం ప్రేమించేవారో మనం కోల్పోతాం. మన చింత అంటే ఏదో ఒక ఆలోచనలో ఏదో అనుకోకుండా మనం ఒక వరీస్ అంటాం, బాధలో ఉంటాం. మనం ఈ యొక్క గవర్నమెంట్ అంటాం, పరిస్థితులు కూడా మన చేతిలో ఉండవి. గవర్నమెంట్స్ కూడా పొలిటికల్ చేంజెస్ అంటాం, మన రాజ్యాంగం అంటాం, అది కూడా ఒక్కోసారి మనకు అనుకోకుండా మారిపోతుంటుంది. మన ఒక ఫైనాన్షియల్ హార్డ్నెస్ అంటాం, మనం కష్టం చేస్తే కానీ ఒక్కొక్కసారి మన దినం వెళ్ళది, కష్టం చేస్తే కానీ మన నిలవ గడవది. మనం ఎంత కష్టం చేసినాను మన ప్రయాసమునకి ఫలితం కొంచెంగానే అది మనకు అనిపిస్తుంది. నాకు దానికన్నా ఎక్కువ రావాలి కానీ నాకు తక్కువ వస్తుందని చాలామంది ఆలోచిస్తుంటారు. ఏదో ఒక దుఃఖం ద్వారా బాధపడుతుంటారు. కొంతమంది తమ చేసిన తప్పులకి గిల్ట్ అంటాం, పశ్చాత్తాపడుతూ అయ్యో నేను ఆ దినం ఆ తప్పు చేశానే నా జీవితంలో, ఆ తప్పు చేయబట్టి నా జీవితం ఇలా ఉంది కదా అని బాధతో ఆ భారముతో జీవిస్తూ ఉంటారు. మనం ఒక వివాహ జీవితంలో కూడా ఒక్కొక్కసారి అనుకోని విషయాలలో ఇబ్బందులు కొంతమంది గురి అవుతారు. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అంటాం, సంబంధాలతో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా బాధపడుతుంటారు. అనుకోని పరిస్థితిలో అనేకమైన సంఘటనల ద్వారా మనకు ఒక భారమైన జీవితాన్ని ప్రతి మానవులు జీవిస్తూ ఉంటారు. ఈ భారమంతయు వారే మోస్తామని ప్రయత్నిస్తుంటారు. ఆ భారమంతయు నేనే మోస్తామనుకుంటారు. కానీ దేవుడు ఒక మాట మనకేం చెప్తున్నాడంటే నా యొద్దకి రండి అని చెప్తున్నాడు. మీరు భారం మోస్తున్నారు కదా, మీరు నా యొద్దకు రండి, కమ్ టు మీ అంటున్నాడు. నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్పలేదు. ఏమని చెప్పలేదంటే మీ అర్హత పొందండి, లేకపోతే నన్ను సంపాదించుకొనండి, నన్ను సాధించుకొనండి అని చెప్పలేదండి. నా యొద్దకి రండి అని చెప్పాడు. మొదటిగా దేవునికి నీ యొక్క భారముని నీకు ఆయాసకరముగా నీ జీవితము ఎందుకున్నది అనగా నువ్వు సమస్త భారమును మోద్దామని ప్రయత్నిస్తున్నావు. కానీ దేవుడు మొదటిగా ఆయన యొద్దకి నువ్వు వచ్చినట్లయితే నీకేమి దయచేస్తున్నాడు? నీకు విశ్రాంతిని దయచేస్తున్నాడు. నా విశ్రాంతిని నీకు దయచేస్తానన్నాడు. నువ్వు దేవుని విశ్రాంతి నీకు మొదటిగా ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే నీకు మొదటిగా నీకు లభించేది ఏమిటండి? ఆయన విశ్రాంతి. అందుకొరకే చూద్దాం. ఇర్మియా ప్రవక్త ఒక మంచి మాట చెప్తున్న ఇర్మియా గ్రంథము 31:24 చూడండి. 31:24. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, అలసి ఉన్న వారి ఆశలను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. హల్లెలూయా. దేవుడు మనకు గొప్ప వాగ్దానములు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు దయచేస్తున్నాడు. మన జీవితంలో మనము ఆయన సన్నిధిలో ఆయన యొక్క పాదముల చెంత వచ్చిన తర్వాత కూడా మనము ఏదో ఒక చింతతో బాధతో మనం ఉంటాం. ఆయన సన్నిధిలో మనము సంపూర్ణముగా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మొదటిగా నీకేముంటుందండి? ఆ విశ్రాంతి ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకు యెషయా గ్రంథంలో మనం చూస్తాము ఒక మంచి వాగ్దానము 46:4 ఉంటుంది. చూద్దాం. 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, చేసి ఉన్నాను, చంకపెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు చూడండి. అందుకొరకే మొదటిగా ఆయన ఏమన్నాడంటే చూడండి, ప్రయాసపడు భారము మోసుకొను చున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని మొదటిగా నీకు వాగ్దానం ఇస్తున్నాడు. దాని కింది భాగంలో 29 ఏమంటున్నాడు చూడండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి.
అప్పుడు మీ ప్రాణమునకి విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. మనకు మరి ఒక్కసారి విశ్రాంతి దొరుకుతుందని చెప్తుంది. మొదటిగా నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు. తర్వాత దేవుడు మీకు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కింద భాగంలో చెప్తున్నాడు. 29లో మీకు ఏం చెప్తున్నాడంటే, మనము దేవుడు నీకు ఏమిస్తున్నాడు? రెస్ట్ ఇస్తున్నాడు, నీకు శాంతిని ఇస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఆ భారము నాకు దేవుడు తీసుకుంటాడు, నేను పండుకోవచ్చు, లేకపోతే నేను హాయిగా జీవించవచ్చు, పక్కన భారం వేశాను కదా. ఇది తప్పుగా ఆలోచిస్తున్నాడు. ఒక మాట చెప్తున్నాడు చూడండి, నా యొద్దకే రండి, నేనేం చేస్తాను, మీరేం చేయాలా? మీరేం ఎత్తుకోమంటున్నాడు? నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని అంటున్నాడు. ఆయన కాడిని ఎత్తుకోమంటున్నాడు. మనం చూస్తాం చూడండి, ఆయన కాడి అనగా ఏమిటి? యాక్ అంటాం. కాడి అనగా జనరల్గా వ్యవసాయం చేసేవారికి ఆలోచన ఉంటుంది. కాడి అనేది దున్నడానికి 2 ఎద్దులకి సరి అయినగా వేసి దాన్ని దున్నుతారు, లేకపోతే బులక్ కాట్ అంటాం, బండిని తోయడానికి యాక్ పనిచేస్తుంది. అయితే దేవుడు దీన్ని ఎందుకు మనకు నా కాడిని మోయమని చెప్పాడు అంటే, నీ జీవిత కాలం అంతయు నువ్వు ఏదో ఒక కాడిని మోస్తూ ఉంటావు, నువ్వు ఏదో కాడి ద్వారా నీ జీవితాన్ని గడుపుతూ ఉంటావు. నీ కాడి లేని జీవితం అనేది ఉండదని జ్ఞాపకం చేసుకోండి. నేను ఏమి చేయకుండా ఒట్టిగానే కూర్చొని ప్రార్థన చేసే చింతకాలు రాలంటే రాలి అని జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో నీవు దేవుడు నిన్ను సృజించిన తర్వాత నీవు ఈ లోకంలో పని చేయడానికే ఉన్నావని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఏమంటారంటే, అయ్యా మనం పాపము చేశాం కాబట్టి ఇంత శ్రమ పడుతున్నాం అనుకుంటారు. కాదండి. మొదటిగా ఆదాముని సృజించిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే, ఆదాముని ఏదేను తోటలో పెట్టి దాన్ని ఖాయమని చెప్పాడు. ఏమని చెప్పాడండి? ఖాయమని చెప్పాడు. తనకు ఒక పనిని దయచేశాడు. ఆ పనిని దేవుడు దగ్గరుండి ఈ పని నువ్వు చేయమని చెప్పాడు. అలానే నీ జీవితంలో కూడా నువ్వు జీవించేంత కాలము ఏదో ఒక కాడిని మోస్తూ ఉంటావు. ఆ కాడి అది నీకు భారంగా ఉంటుంది. అందుకొరకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కాడి మోయమని చెప్తున్నాడు. ఆయన కాడి మోయడంలో ఇంకొక మంచి మాట చెప్తున్నాడు చూడండి, నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. నువ్వు కాడి మోయడంలో దేవుడు నీకేం చేస్తాడంటే, ఆయన నీకు నేర్పిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకపరమైన కాడిలో లోకపరమైన వారు ఏం చేస్తారంటే, నీకు చాలా బరువైన కాడిని నీకు దయచేస్తారు. ఒకవేళ నీవు ఈ లోకంలో చూసినట్లయితే మానవుడు పెట్టే ఒక పద్ధతులను చూస్తూ ఉంటే అవి నీకు ఎంతో భారంగా ఉంటాయి. నీ జీవితానికి ఒక్కోసారి అది మొయ్యలేని ఒక భారం ఉంటుంది. ఒకవేళ నువ్వు దేవుని కాడి మోసినట్లయితే ఆయన ఒక మంచి మాట అంటున్నాడు, నేను సాత్వికుడునని దీన మనస్సు గలవాడని అంటున్నాడు. ఆయన నీ యందు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నను, నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నను ఆయన ఒక మాట చెప్తున్నాడు, నేను దీన మనసు గలవాడని నీ మీద కోపం చేసుకోను. నువ్వు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు, నీ జీవితంలో ఎందుకు నీ నిర్ణయములు తీసుకున్నావు అని నేను గద్దించడు అని బైబిల్ సెలవిస్తున్నది. సాత్వికుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు నా మీద కోపముగా ఉంటాడు అనుకుంటాడు. మీరు ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే మీకు సమాధానముని దయచేస్తాడు, మీకు విశ్రాంతిని దయచేస్తాడు. అందుకొరకే ఆయన కాడి మోయడానికి మనం ఆసక్తి చూపించాలా. ఎందుకనగా అంటే దెర్ ఆర్ 2 రీజన్స్. 2 విషయాలు మీకు చెప్తాను. మొదటిగా మీరు ఆయన కాడి మోస్తున్నారనుకోండి, రెండో వైపు కాడి ఎవరు మోస్తుంటారు? యేసయ్య మోస్తుంటాడు. మీ కాడి సులువుగా ఉంటుంది మీ జీవితంలో. 30 చదువుదాం ఒకసారి. 30 చదవండి. ఏమన్నాడంటే చూద్దాం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. అది ఎలా ఉన్నది? మీకు చాలా తేలికగా ఉంటుంది అని మీరు నేర్చుకోవాలా. దేవుని కాడి మనకు తేలికగా ఉంటుంది. ఆయన మనకి ఎలా దానిని మోయాల్లో కూడా నీకు నేర్పిస్తాడని చెప్తున్నాడు. నీ జీవిత కాలంలో నువ్వు ప్రతి నిర్ణయం ఎలా తీసుకోవాలనో నీకు నేర్పిస్తుంటున్నాడు. ఆయనతో పాటు నిన్ను జీవించమని చెప్తున్నాడు. నువ్వు ఆయనతో పాటే నడవమని చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన జీవితంలో నీ జీవితాన్ని బలపరచుకోమని చెప్తున్నాడు. మనకు ప్రతి ఒక్కరికి నేను 2+2 ఎంత అని చెప్తే మీరు ఏం చెప్తారండి?
4 అని చెప్తారు. నేను ఒకవేళ 3+3 అడగానే మీరు 6 అని ఈజీగా చెప్తారు. ఎలా మీరు ఇది చెప్పగలుగుతారు అంటే, ఇది జనరల్గా మానవునికి ఉన్న నాలెడ్జ్ అంటాం, జ్ఞానం అంటాం. ఈ జ్ఞానము 3 రకాలుగా వస్తుంది మానవులకి. ఒకటి ఏమంటామంటే మ్యాథమెటికల్ జ్ఞానం అంటాం. మ్యాథమెటికల్లీ వీ విల్ లాజిటికల్ అంటాం, లేకపోతే వీ కెన్ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ర్యాషనల్ అంటాం, లేకపోతే సంథింగ్. మీరు ఏదైనా 2 పనులు పెట్టి ఇంకో 2 పనులు పెట్టారనుకోండి, ఓకే 2+2 ఇది 4 అని మీరు ఖచ్చితంగా చెప్పేస్తారు. దాని ద్వారా మీరు ఏమవుతుందో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది మీ జీవితంలో. రెండవది సైంటిఫిక్ థియరీ అంటాం. సైంటిఫిక్ అంటే సైన్స్ మనకు ప్రూవ్ చేస్తుంటుంది. ఈ సైన్స్ ఎలా ప్రూవ్ చేస్తుంది అంటే, ఏదైనా ఎక్స్పెరిమెంట్ త్రూ ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా థియరీ చెప్తే దానికి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఎలా గ్రావిటీ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదైనా పైకి పడేవేసాం అనుకోండి, అది కిందికి వస్తుంది. దిస్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, ఒక ఎలాస్టిక్ లాగా ఉంచితే మళ్ళీ రీసోన్ వస్తుంది, ఓకే దిస్ ఈజ్ దట్ అని చెప్తారు. ఎక్స్పెరిమెంట్ త్రూ మన సైంటిఫిక్ థియరీని అంటాం. ఇంకోటి మూడవది పర్సనల్ నాలెడ్జ్ అంటాం. ఈ పర్సనల్ నాలెడ్జ్ని చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా పర్సనల్ నాలెడ్జ్ని మనుషులు మ్యాథమెటికల్గా ఆ విధముగా సైంటిఫిక్గా కంపేర్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని విషయాలు అది కుదరని విషయం. ఎలా చెప్పగలుగుతానంటే, సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. మీరు ఒకవేళ కిస్ అంటాం, మనము ఇష్టం ఉన్న వారిని మనం ముద్దు పెడతాం. మన ప్రేమతో వారిని ముద్దుతో మనము వి ఎక్స్ప్రెస్ అవర్ లవ్. అయితే దీన్ని మీరు మ్యాథమెటికల్గా చెప్పమంటే ఎలా చెప్తారు? చెప్పగలుగుతారా? చెప్పలేరు. నేను ప్రేమని ఎలా ముద్దుతో నేను చెప్పలేం. అలానే మీరు సైంటిఫిక్గా చెప్పగలుగుతారంటే చెప్పగలుగుతాం. సైంటిఫిక్గా చెప్పగలుగుతాం. ఎలా చెప్పగలుగుతామంటే, మీ నోట్లో ఉన్న, లేకపోతే ఇది కొంచెం అగ్లీగా ఉంటుంది అయినా చెప్తాను వినండి సైంటిఫికల్గా, మీ మైక్రో ఆర్గాన్స్ని, మీ కార్బన్ డయాక్సైడ్ని వారికి మీరు అంటిస్తున్నారు అని మీరు చెప్పాలా. ఒక్కొక్కసారి సైంటిఫిక్గా కొన్ని పర్సనల్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అగ్లీగా అనిపిస్తుంది, ఎందుకంటే అది పర్సనల్ కాబట్టి. అలానే నీతో దేవునితో నీకున్న సంబంధము అది పర్సనల్. నీ యొక్క స్వభావముతో, నీ యొక్క పర్సనల్ యొక్క ఎక్స్పీరియన్స్తో ఉన్న సంబంధం అని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవునితో నడుస్తూ ఉంటే దేవుడు నీకు అన్ని విషయంలో నేర్పిస్తూ ఉంటాడు. అది నువ్వు నడుస్తూ ఉంటే దేవునితో ఆ ఒక సంబంధాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. అందుకొరకే నువ్వు అర్థం చేసుకోవాలంటే మ్యాథమెటికల్ సైంటిఫికల్గా నువ్వు ఆలోచిస్తే నీకు ఎప్పుడునూ అర్థము కాదని నేర్చుకోండి. అందుకు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 3:11 ప్రసంగి 3:11. కాలమునందు అది చక్కగా నుండునట్లు, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమును ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను చూడండి, దేవుని చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అని బైబిల్ సెలవిస్తున్నది. హల్లెలూయా. మనకు ఒక్కోసారి మనం తెలుసుకోవడానికి అసాధ్యమైనది. నీ ప్రేమని నువ్వు కొలమానంలో కొలుచు చూపి అని చెప్పాను అనుకోండి మీతోటి. సైంటిఫిక్గా కొలుచు చూపియండి, మ్యాథమెటికల్ రేషియోలో చూపియండి అంటే చూపించగలుగుతారా? అది కుదరని విషయం. ఇట్ ఇస్ అ పర్సనల్ థింగ్. అలానే దేవుడు నీ పర్సనల్ని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకు ఆయన నీకు నేర్పిస్తూ ఉంటాడు. నీ జీవిత ప్రయాణంలో ఆయన మీద ఆయన కాడి మోయడానికి నువ్వు ఇంట్రెస్ట్ ఎందుకు చూపించాలంటే ఆయన నీకు ఒక మంచి మాట చెప్తున్నాడు. 29 ఏమన్నాడు చూడండి, నా యొద్ద నేర్చుకునిడి అన్నాడు. ఆయన దగ్గర నిన్ను నేర్పిస్తాడు. నువ్వు దగ్గరకు వచ్చిన వెంటనే నిన్ను వదిలివేయడు అని జ్ఞాపకం చేసుకోవాలా. అలానే మనం చూస్తూ ఉంటే ఆయన ఏమన్నాడంటే, నా కాడి చాలా సులువైనది, భారము లేనిది అని చెప్తున్నాడు. ఎందుకనగా అంటే ఆయన కాడి ద్వారా ఒక మాట చెప్పాడు, దాని మీద నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు గలవాడిని. నీ మీద కోపగించుకోడు. కొన్ని విషయాలలో మనం చాలా మానవులము, త్వరగా కోపం వచ్చేస్తుంది. అదే మన మీద దేవునికి కోపం వస్తే మనం నాశనం అయిపోతామని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు జీవించే జీవిత విధానం బట్టి దేవునికి కోపం వస్తే నిన్ను దేవుడు నాశనం చేసేస్తాడు. అయినను దేవుడు నీ కోసము ఆశ కలిగి వేచి చూస్తూ ఉంటాడు. ఎందుకనగా అంటే
ఆయన నిన్ను నాశనం వైపు నడిపేయడానికి ఆయన ఆసక్తి పడడు, నిన్ను కాపాడడానికే ఆయన ఇష్టపడతాడు. అలానే నేను పడివేయడానికి ఆయన ఇష్టపడడు. నీకు ఆయన సమాధానముని, కంఫర్ట్ అంట, నీకు ఎక్కడను కంఫర్ట్ కోసమే దేవుడు ప్రయత్నిస్తుంటాడు. నీ జీవితం అంతా అల్లాకొల్లోలంగా ఉండడానికి ఆయన ఇష్టపడడు. అది సమాధానముగా శాంతిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతుంటాడు. నువ్వు తప్పుదారిలో వెళ్ళడానికి ఆయన ఇష్టపడడు. నువ్వు తప్పుదారిలో వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నేను మరొకసారి సరి అయిన దారిలో తీసుకొని వస్తాడు అని జ్ఞాపకం చేసుకోండి. ఆయన 10 మందిలో నిన్ను ఏం చేయడండి, హేళన చేయడు. నిన్ను 10 మందిలో ఆయన అపహాస్యము చేయడని జ్ఞాపకం చేసుకోండి ఆయన కాడి మోసినప్పుడు. అందుకొరకే ఆయన చాలా మటుకు ఆయన వైపు నిన్ను తిరిగి రమ్మడానికి ఆయన ప్రతిసారి ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటే నిన్ను సరి అయిన దారిలో పెట్టడానికి కోసమై. అందుకొరకే ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. చాలాసార్లు 29:11 చూడండి. జెర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవి ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు అని మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకొరకే నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏమనగా అంటే ఆయన వైపు, ఆయన సన్నిధి వైపు, ఆయన కాడి మోయడానికి మొదటిగా నువ్వు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడాలా. నీ కష్టంలో, నీ నష్టంలో, నువ్వు ఏ బాధలో నువ్వు భారంగా ఉన్నప్పుడు నువ్వు ఈ దినము మీరు ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి వచ్చారని నేను నమ్ముచున్నాను. మీరు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మీకు ఒక సమాధానము దేవుడు మీకు దయచేస్తాడు. కానీ మీరు కూర్చున్న దగ్గర కాదు, మీరు ఆయన కాడిని మోయమని చెప్తున్నాడు. ఆయన మీతో పాటు మీ కాడిని మోయడానికి సిద్ధముగా ఉన్నాడు. మీకు సరి అయిన దారిని చూపించడానికి, మిమ్మల్ని నేర్పించడానికి, మీ జీవిత కాలమంతయు మీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనము ఆయన సన్నిధిలో మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకనగా అంటే మరి మీరు ఆయన ప్రేమని తెలుసుకొని, యు షుడ్ నో హిజ్ లవ్. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఒకసారి నువ్వు తెలుసుకున్నట్లయితే ఆయన ప్రేమ ద్వారానే నిన్ను సంపాదించుకోవాలనుకుంటాడు. ఆయన ప్రేమ ద్వారానే నిన్ను మరి ఒకసారి ఆయన స్వాధీనపరచుకోవాలనుకుంటాడు. నిన్ను కష్టపెట్టో, నిన్ను బాధ పెట్టో ఆయన్ని సాధించుకోవాలనుకోడండి. ఎందుకనగా అంటే దేవుడు ప్రేమ స్వరూపి అని జ్ఞాపకం చేసుకోవాలా. నీవు మరి ఒకసారి ఆయన నీ జీవితంలో ఆయనని సంపాదించుకోవడం ఎలా అంటే ఆయన ప్రేమను బట్టే అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మన ఏ పాపముని జ్ఞాపకం చేసుకోడండి. ఇర్మియాలోనే 31:34 ఒక మాట ఉంటుంది చూడండి, చివరిలో ఉంటుంది 31-34. నేను వారికి దేవుడినై ఉందును. కింద చదివితే సరిపోతుందమ్మా, లాస్ట్. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకం ఉంచుకొనను అని బైబిల్ సెలవిస్తున్నది. బైబిల్ ఒక మంచి మాట రాయబడింది. కీర్తనలు 34:22 చివరిలా ఆయన శరణు జొచ్చిన వారిని ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అని రాయబడింది. కీర్తనలు 34:22లో ఈ మాట రాయబడినది. ఈ దినము నువ్వు ఆయన శరణు జొచ్చినట్లయితే ఆయన నేను పిలుస్తున్నాడు, కమ్ టు మీ, నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. నీ భారము నువ్వు మోసి నీకు ప్రయాసపడుచున్నావేమో, నా సులువైన కాడిని మోయమని చెప్తున్నాడు. ఈ దినం ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన సన్నిధిలో నీకు విశ్రాంతి దేవుడు నీకు దయచేస్తానన్నాడు. నీ జీవితంలో నీ విశ్రాంతి లేకుండా బాధపడుతున్నావా? దేవుడు ఈ దినము నీకు సరైన దినం అని చెప్తున్నాడు. కమ్ టు మీ అని చెప్తున్నాడు. నీకు ఆయన కాడిని మోయమని చెప్తున్నాడు. ఆయన కాడి నువ్వు మోసినట్లయితే ఆయన నీకు నేర్పిస్తాడు. నీ జీవితంలో అన్ని విషయంలో నీకు ఆదరణకరగా ఆయన ఉంటాడని మరొకసారి ఈ దినము జ్ఞాపకం చేసుకొని మనం ప్రతి ఒక్కరము బలలో పాల్గొందామని ప్రభు యేసుక్రీస్తు నామమున విన్నవిస్తున్నాను.